ఓపెన్ కాస్ట్ 3తో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం కేటీకే OC3 ముందు పరశురాంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గణపురం మండలం బసవరాజుపల్లి పరిధిలోని కేటీకే OC3 ఉపరితల గని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పరశురాంపల్లి గ్రామస్తులు గురువారం ప్రాజెక్టు ముందు ధర్నా చేపట్టారు. వెంటనే గ్రామాన్ని తరలించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కేటీకే OC3 ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మీరు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎప్పుడైతే మీ వెహికల్ ప్రాజెక్టు ముందు గ్రామస్తులు ధర్నా చేపట్టారన్న సమాచారం మేరకు ఏరియా GM రాజేశ్వర్ రెడ్డి అధికారులతో వెళ్లి త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. నా పేరు ఉడతా నారాజు, పరశురాంపల్లి గ్రామవాసిని. గత 20 సంవత్సరాల నుంచి మీ సింగరేణితో పోరాడుతూనే ఉన్నాం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మారుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. 2014లో ఉన్న శాసనసభ్యులు మధుసూదన్ గారు మీకు ఎకరం పోతే మీకు జాబ్ ఇప్పిస్తాం, మీకు అన్ని కాంట్రాక్ట్లు ఇప్పిస్తాం, అన్ని సంబంధించిన జాబ్ ఇప్పిస్తాం అని ఒక మాట ఇచ్చిళ్ళు. ఆ తర్వాత వెంకటరమణారెడ్డి అయ్యిండు, ఆ తర్వాత సత్యనారాయణ గారు అయ్యిండు. వాళ్ళ దగ్గర కమిషన్లు దొబ్బుతా ఉన్నారు, కానీ మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. 20-25 లక్షల విలువ గల భూములను 15 లక్షలకు 15 లక్షలకు అమ్మగొట్టుకున్నాం. ఇప్పుడు మేము బయట ఎక్కడి పోయినా 20-25 లక్షలు పెడితేనే మా భూమి దొరుకుతా ఉన్నది. ఇక్కడ ఏం జరిగిందంటే మాకు ఎటువంటి న్యాయం అవసరం లేదు అనుకున్నప్పుడు కోట్ల కూడా వేసింది. అదే సింగరేణి కోట్లు వేసింది, అదే సింగరేణి డబ్బులు తీసుకున్నది. మాకు 14,50,000 మాత్రమే ఇచ్చింది. అది ఎటు సరిపోక మేము ఆగమాగం అవుతా ఉన్నాం. ఇప్పుడు 444 కూడా 444 ఎకరాలు కూడా PN అయింది. అది మొత్తం పోతే మాకు 2,000 ఎకరాలు అది మొత్తం పోతే మేము మొత్తం బుక్కుడే అవుతుంది. మాకు నీళ్లు లేవు, నిప్పులు లేవు. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు, ఎవరికి ఉపాధి లేదు. మహిళలు పని పోతలేరు, యువతకు ఉపాధి లేదు. అందరు ఖాళీగా ఊర్లో ఉంటున్నారు. మా ఊరిని తరలించాలి. ఇక్కడ బాంబు శబ్దం అయితే మా ఊర్లో పెంకలు పెకులుతా ఉన్నాయి. అందరికి ప్రాణ నష్టం అయితే ఉన్నది. లారీలు, వాహనాలు ఇవన్నీ కాబట్టి చాలా మందికి యాక్సిడెంట్లు అయినాయి. ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. అందరికి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు MGM హాస్పిటల్లో ఉన్నారు. ఎవరి దగ్గర అంత డబ్బులు లేవు. 80-90 లక్షలు పెట్టుకోవాలంటే ఎవరితో కాని పని. అందుకే మాకు ఒకటే న్యాయం కావాలి. పోయిన నెల 10వ తారీఖు చేస్తే GM గారు, మల్లేష్ యాదవ్ గారు మాకు హామీ ఇచ్చిండు, మీకు పోయే ప్రసక్తి మేము చేస్తామని. ఇప్పుడు పోతే మా చేతులు ఏం లేదని చేతులు ఎత్తేస్తా ఉన్నారు.